ఓకే. ఓం శివశక్త్యా యుక్తో ఓం శివశక్త్యా యుక్తో యది భవతి శక్తః ప్రభవితుం యది భవతి శక్తః ప్రభవితుం న చేదేవం దేవో న చేదేవం దేవో న ఖలు కుశలః స్పందితుమపి న ఖలు కుశలః స్పందితుమపి అతస్త్వామారాధ్యాం అతస్త్వామారాధ్యాం హరిహర విరించాదిభిరపి హరిహర విరించాదిభిరపి ప్రణంతుం స్తోతుం వా ప్రణంతుం స్తోతుం వా కథమకృత పుణ్యః ప్రభవతి. కథమకృతపుణ్యః ప్రభవతి. ఓం సర్వవేదాంత సిద్ధాంత గోచరం ఓం సర్వవేదాంత సిద్ధాంత గోచరం సమగోచరం తమగోచరం గోవిందం పరమానందం గోవిందం పరమానందం సద్గురుం ప్రణతోస్మ్యహం. సద్గురుం ప్రణతోస్మ్యహం. జగద్గురు శంకరాచార్యుల వారు వివేక చూడామణి ద్వారా మనకు విజ్ఞానమయ కోశాన్ని వివరిస్తూ అపరిచ్ఛిన్నమైనటువంటి ఆత్మ అంటే పరిమితి లేనటువంటి ఆత్మ లేదా పరబ్రహ్మము బుద్ధి యొక్క తాదాత్మ్య దోషం చేత పరిచ్ఛిన్నతను పొందుతూ ఉన్నది. దీని గురించి మనం ఇంతకు ముందే చెప్పుకున్నాం. పరిచ్ఛేదం అంటే దేశకృత, కాలకృత, వస్తుకృత పరిచ్ఛేదం అని చెప్పుకున్నాం. దేశకృత పరిచ్ఛేదం అంటే అర్థం ఏంటి? ఒక దేశంలో ఉండి మరొక దేశంలో లేకపోవడం దేశకృత పరిచ్ఛేదం. అది ఈ దేశానికే అంటే ఈ ప్రాంతానికే పరిమితమైనటువంటి, మిగతా చోట లేదు. అంటే ఉదాహరణకి ఒక నామరూపాత్మకమైనటువంటి దేవత లేదా దేవుడు ఉన్నాడనుకున్నాం. తిరుపతి గంగమ్మ ఉంది. తిరుపతి గంగమ్మకు దేశకృత పరిచ్ఛేదం ఉంది. అంటే తిరుపతి గంగమ్మ ఆస్ట్రేలియాలో ఉండదు, తిరుపతి వెంకటేశ్వరుడు ఆస్ట్రేలియాలో ఉండడం. ఆ తిరుపతి అనేది అండర్లైన్ చేసుకోవాలి మనం. అంటే నామరూపాలు ఎప్పుడైతే కల్పించినామో అప్పుడు పరిచ్ఛిన్నత వస్తుంది. ఈ ఊర్లో ఉన్నటువంటిది ఆ ఊర్లో లేదు. ఇది దేశకృత పరిచ్ఛేదం. కాలకృత పరిచ్ఛేదం ఏంటంటే ఈ కాలంలో ఉన్నటువంటిది మరొక కాలంలో ఉండదు. తిరుపతి గంగమ్మ జాతర ప్రారంభమై ఒక 1000 సంవత్సరాలు అయిందని అనుకుందాం. 1000 సంవత్సరాలకు ముందు తిరుపతి గంగమ్మ లేదు. ఇది కాలకృత పరిచ్ఛేదం అంటే. అట్లా మనం గుర్తుపెట్టుకోవాల్సింది. దాన్ని భగవత్ స్వరూపంగా చూసినప్పుడు ఎప్పుడూ ఉంటుంది, అది వేరే విషయం. మనం నామరూపాత్మకంగా చూసినప్పుడు దానికి పరిచ్ఛేదం ఉంటుంది. ఇది కాలకృత పరిచ్ఛేదం. వస్తుకృత పరిచ్ఛేదం అంటే అర్థం ఏంటంటే ఈ వస్తువు ఉంది కాబట్టి ఆ వస్తువు లేదు. చీకటి ఉండడం వల్ల వెలుతురు ఉండదు, వెలుతురు ఉండడం వల్ల చీకటి ఉండదు. కొండ ఉంది కాబట్టి మట్టి లేదు. ఏమైంది? మట్టి లేదు అంటే లేకుండా పోలేదని, లేకుండా పోయిందని కాదు. మట్టి కొండగా మారిపోయింది. ఇప్పుడు మట్టి మట్టిగా లేదు. మట్టి మట్టిగా ఉంది అంటే కొండ లేదు. ఇది దేశకృత, కాలకృత, వస్తుకృత పరిచ్ఛేదాలని అర్థం. ఇప్పుడు ఏమైంది? సర్వాత్మక సన్ అపి, సర్వాత్మకమైనటువంటి పరబ్రహ్మము ఎప్పుడైతే బుద్ధిలో ప్రవేశించిందో అప్పుడు దానికి ఏం పరిచ్ఛేదం వచ్చింది?
దేశకృత పరిచ్ఛేదం వచ్చింది, కాలకృత పరిచ్ఛేదం వచ్చింది, వస్తుకృత పరిచ్ఛేదం వచ్చింది. దేశకృత పరిచ్ఛేదం ఎట్లా వచ్చింది? ఆ బుద్ధి ఎవరిది? తిరుపతిలో ఉన్నవాడిది. అప్పుడు ఆ బుద్ధి ఎక్కడికి పరిమితమైంది? తిరుపతికి పరిమితమైంది. ఇది దేశకృత పరిచ్ఛేదం. కాలకృత పరిచ్ఛేదం ఏమిటి? వాడికి డేట్ ఆఫ్ బర్త్, డేట్ ఆఫ్ డెత్ ఉంటది. ఆ కాలంలోనే ఉంది ఆ బుద్ధిలో. కాబట్టి ఇది కాలకృత పరిచ్ఛేదం. వస్తుకృత పరిచ్ఛేదం ఏమిటి? ఇది మనిషి శరీరంలో ఉంది. దీనికంటే భిన్నంగా పశుపక్షాదుల శరీరాలు ఉన్నాయి, క్రిమికీటకాది శరీరాలు ఉన్నాయి, గరుడ గంధర్వాది దేవ శరీరాలు ఉన్నాయి, జడ శరీరాలు ఉన్నాయి, అన్నీ ఉన్నాయి. వీటన్నింటిలోనూ ఉన్నటువంటిది దీంట్లో కూడా ఉంది. ఇది వేరు, అది వేరు. కాబట్టి వస్తుకృత పరిచ్ఛేదం కూడా వచ్చింది. ఇన్ని పరిచ్ఛేదాలు కలగడానికి కారణం ఏమిటి? తాదాత్మ్య దోషేనా. దేంతో తాదాత్మ్య దోషం? మృషాత్మన బుద్ధేహ తాదాత్మ్య దోషేన. మిథ్య అయినటువంటి బుద్ధి అది శాశ్వతమైనటువంటిది కాదు. శాశ్వతమైనటువంటిది కాదు. అందువల్ల ఆ మృషాత్మన మిథ్యాస్వరూపమైనటువంటి బుద్ధి యొక్క తాదాత్మ్య దోషం చేత స్వయంగా సర్వాత్మకమైనటువంటి ఆత్మ ఏమవుతుంది? పరిచ్ఛిన్నతను పొందుతూ ఉన్నది. ఈ పరిచ్ఛిన్నతను పొందిన తర్వాత ఏమవుతుంది? దేన్నో ఒకదాంతో కలవడం వల్ల కదా పరిచ్ఛేదం అయింది అనుకున్నాం. దేంతో కలుస్తూ ఉందో దాన్ని ఉపాధి అంటున్నాం. ఇప్పుడు దేహంతో కలిసింది, ఆ దేహం ఉపాధి. అంటే బుద్ధి ఉండడానికి ఒక దేహం కావాలి కదా, ఆ దేహం ఉపాధి. ఇప్పుడు ఏమైంది? ఆ ఉపాధి ధర్మాననుభాతి, ఈ సంబంధం కారణం చేత ఉపాధి సంబంధవశాత్ పరాత్మ తద్గుణ అదే గుణాలను పొందినటువంటిది ఉపాధి ధర్మాననుభాతి. ఉపాధి ధర్మాలను అనుసరించి వ్యవహరిస్తూ ఉంటుంది. అంటే ఏమైంది? ఆత్మ తన ధర్మాలైనటువంటి సత్తు, చిత్తు, చైతన్య, సత్తు, చిత్తు, ఆనంద, అద్వితీయాలను మర్చిపోయింది. అది సత్యము, అది చైతన్యము, అది ఆనంద స్వరూపం, అద్వితీయం, దానికంటే రెండోది కూడా లేదు. ఎప్పుడైతే ఉపాధిలోకి ప్రవేశించిందో ఉపాధి ధర్మాలను తన యందు ఆరోపించుకున్నది. ఉపాధి ఏమిటి? అనృతం. ఉపాధి ఏమిటి? జడం. ఉపాధి ఏమిటి? దుఃఖం. ఉపాధి ఏమిటి? నానాత్వం. కాబట్టి అనృత, జడ, దుఃఖ, నానాత్మకమైనటువంటి ఉపాధిలోకి ప్రవేశించి ఆ ఉపాధి ధర్మాలను తనవిగా తాదాత్మ్యాన్ని పొందింది. దానికి అద్భుతమైన ఉదాహరణ ఏం చెప్పారు? రకరకాలైనటువంటి ఇనుప వస్తువులతో కలిసినప్పుడు అగ్ని ఆయా రూపాన్ని పొందినట్లు సదైక రూపోపి పరస్వభావాత్ సదా ఏకరూప అపి, ఎల్లప్పుడూ ఒకే రూపంలో ఉండేది అయినప్పటికీ కూడా పరస్వభావాత్ ఆ జీవుల యొక్క స్వభావం చేత, ఉపాధి భేదం చేత, ఉపాధి ధర్మాల చేత, ఉపాధి ధర్మాల చేత వేర్వేరుగా పృథక్త్వేన వేర్వేరుగా అయిపోయింది. ఒకటిగా ఉండాల్సింది వేర్వేరుగా అయిపోయింది, అనేక జీవులుగా మారిపోయింది. అనేక జీవులుగా మారిపోయినప్పుడు ఆయా జీవుల ధర్మాన్ని పొంది నేను అనేకము అని అనుకుంటూ ఉంది. ఏకంగా ఉన్నటువంటిది అంటే నీవు ఒక్కడివే. ఎప్పటి వరకు నీవు ఒక్కడివి అంటే నీవు నీవుగా ఉన్నంత వరకు ఒక్కడివి. నువ్వు ఎప్పుడైతే పెళ్లి చేసుకున్నావో అప్పుడు నువ్వు భర్తవి, మీ అత్తమామలకి అల్లుడివి.
నీకు బిడ్డ పుడితే తండ్రివి, మీ తల్లిదండ్రులకు నువ్వు బిడ్డవి, నీ మేనమామకి నువ్వు మేనల్లుడివి, నీ చెల్లెలకి నువ్వు అన్నవి, నీ అక్కకు నువ్వు తమ్ముడివి. ఇన్నిగా ఎట్లుండవు నువ్వు? ఇన్నే నిజానికి ఇన్ని నువ్వా? ఇక్కడ సాపేక్షత. పెళ్లి దగ్గర నుంచి చూసినప్పుడు నువ్వు అన్నవి, అక్క దగ్గర నుంచి చూసినప్పుడు నువ్వు తమ్మునివి, భార్య దగ్గర నుంచి చూసినప్పుడు భర్తవి, కూతురు దగ్గర నుంచి చూసినప్పుడు తండ్రివి. కానీ నువ్వు నువ్వే. ఇది మర్చిపోకూడదు నువ్వు. నేననేటువంటి విషయాన్ని మర్చిపోకుండా నేను తండ్రిని, నేను తాతను, నేను తమ్ముడిని, నేను అన్నను అని అనుకుంటూ ఉండడమే ఇది పృథక్త్వం, వేరువేరు కావడం. కానీ నీకు సత్యం ఒకటి తెలిసి ఉండాలా, ఇవన్నీ నేనే కానీ నేను ఇవి కాదు, దీనికంటే భిన్నమైనటువంటి వాడిని. ఎప్పుడైతే నీకు చెల్లెలు లేకుండా పోతుందో అప్పుడు నువ్వు అన్న కాదు. ఎప్పుడైతే నీకు అక్క లేకుండా పోతుందో అప్పుడు నువ్వు తమ్ముడు కాదు. ఎప్పుడైతే నీకు మేనమామ లేకుండా పోతాడో అప్పుడు నువ్వు మేనల్లుడివి కాదు. ఎప్పుడైతే నీకు తల్లిదండ్రులు లేకుండా పోతాడో అప్పుడు నువ్వు కొడుకు కాదు. ఎప్పుడైతే నీకు అత్తమామలు లేకుండా పోతాడో అప్పుడు నువ్వు అల్లుడు కాదు. అవన్నీ వచ్చినాయి, పోతూ ఉన్నాయి. ఆ ఉంటేనే ఇవన్నీ ఉంటాయి. కాబట్టి ఉపాధి పోయింది అని అంటే ఆ ఉపాధితో తాదాత్మ్యాన్ని పొందినటువంటి జీవుడు ఏమవుతున్నాడు? మళ్ళీ యథాస్థానానికి వెళ్ళిపోతూ ఉన్నాడు. కాబట్టి ఈ భేదాలన్నీ, ఈ పరిచ్ఛేదం అంతా కూడా ఉపాధి ద్వారా కలుగుతూ ఉన్నది. సరే, కలిగింది. కలిగినప్పుడు ఏం చేస్తున్నాడు? నువ్వు తండ్రి అయ్యావు. ఇప్పుడు నువ్వు ఎలా ప్రవర్తిస్తావు? నీలాగా ప్రవర్తించవు, తండ్రిలాగా ప్రవర్తిస్తావు. నువ్వు భర్త అయ్యావు, అప్పుడు భర్తలాగా ప్రవర్తిస్తావు. నువ్వు అన్న కాబట్టి అన్నలాగా ప్రవర్తిస్తావు, నువ్వు తమ్ముడు కాబట్టి తమ్ముడులాగా ప్రవర్తిస్తావు. అంటే ఏమర్థం? ఆ లక్షణాలతో నువ్వు తాదాత్మ్యాన్ని పొందుతున్నావు. తండ్రి ఇలా చెయ్యాలి, ఇది లక్షణం, తండ్రి లక్షణం. అందుకని నువ్వేం చేస్తున్నావు? నువ్వు తండ్రి అయినావు కాబట్టి అలా చేస్తున్నావు. భర్త ఇలా చెయ్యాలి, నువ్వు భర్త అయినావు కాబట్టి అలా చేస్తున్నావు. అంటే భర్త లక్షణాలతో నువ్వు తాదాత్మ్యాన్ని పొంది భర్త కార్యాలు నువ్వు చేస్తూ ఉన్నావు. ఇది తాదాత్మ్యాన్ని పొందడం అంటే. ఎప్పుడైతే నువ్వు తాదాత్మ్యాన్ని పొందావో అప్పుడు నువ్వు పూర్తిగా పరిచ్ఛిన్నుడం అయిపోయావు. పెద్ద ప్రవాహం ఉంది, ఇందుకు చెరువు ఉంది, ఆ చెరువుకు ఒక తూము ఉంది. ఇప్పుడు తూములోకి నీళ్లు ఎప్పుడైతే ప్రవేశించినాయో అప్పుడు చెరువు ఏమైపోయింది? తూము అయిపోయింది, కాలువ అయిపోయింది. ఇప్పుడు ఈ కాలువలోకి ఒక పైప్ పెడతాం, ఒక 2 అంగుళాల పైప్ పెడతాం. ఇప్పుడు అంత పెద్ద కాలువ ఏమైంది? 2 అంగుళాలు అయిపోయింది. ఇప్పుడు మనం చెరువు నీళ్ళని అనం, దాన్ని పైపు నీళ్ళని అంటాం, అవి కాలువ నీళ్ళని అంటాం. చెరువులో ఉన్నంతసేపే చెరువు నీళ్లు, తూములో నుంచి వచ్చినప్పుడు తూము నీళ్లు, కాలువలోకి వచ్చినప్పుడు కాలువ నీళ్లు, పైపులోకి వచ్చినప్పుడు పైపు నీళ్లు. ఇప్పుడు గ్లాసుతో పట్టుకుంటాం గ్లాసు నీళ్లు, కుండతో పట్టుకుంటాం కుండ నీళ్లు. నీళ్లు ఒకటే. ఉపాధిని అనుసరించి ఆయా ఉపాధిని పొందినప్పుడు ఉపాధి భేదం చేత వ్యవహారం మారిపోయింది. ఈ పాయింట్, ఈ మాటను అండర్లైన్ చేసుకోవాలి. వ్యవహారం మారిందేనే, వ్యవహారము అనేది గుర్తుపెట్టుకోవాలి. ఇప్పుడు నీళ్ళంతా ఒకటవునా కాదా? గ్లాసులో పట్టుకున్న నీళ్లు, కుండలో పట్టుకున్న నీళ్లు, పైపులో వచ్చిన నీళ్లు, కాలువలో వచ్చిన నీళ్లు, తూములో వచ్చిన నీళ్లు, చెరువులో ఉన్న నీళ్లు, ఆల్ ఆర్ సేమ్. అవి చెరువులో ఉన్నంతసేపు చెరువు నీళ్ళని ఒకే వ్యవహారం ఉంది. అది ఎప్పుడైతే బయట వచ్చిందో, అంటే సృష్టి ప్రారంభమైందో, తదైక్షత బహుశ్యాం ప్రజాయేతే అనే సంకల్పం వచ్చిందో, అప్పుడు ఇది అనేకంగా మారిపోయింది. ఈ అనేకంగా మారడానికి ఉపాధి కారణం, ఆ ఉపాధితో తాదాత్మ్యం కారణం, వ్యవహారం కారణం.
ఇది చెప్పిన తర్వాత శిష్యునికి ఒక సందేహం కలిగింది. ఆ శిష్యుని యొక్క సందేహాన్ని చూద్దాం. శిష్య ఉవాచ. భ్రమేణాప్యన్యథా వాస్తు భ్రమేణాప్యన్యథా వాస్తు జీవభావః పరాత్మనః జీవభావః పరాత్మనః తదుపాధేరనాదిత్వాత్ తదుపాదేరనాదిత్వాత్ నానాదే నాశయిష్యతే నానాదేర్నాశ ఇష్యతే అతోస్య జీవభావోపి అతోస్య జీవభావోపి నిత్యా భవతి సంశ్రుతిః నిత్యా భవతి సంస్కృతిః న నివర్తేత తన్మోక్షః న నివర్తేత తన్మోక్షః కథం మే శ్రీగురో వద. కథం మే శ్రీగురో వద. శ్రీగురో, ఓ గురుదేవా, మే వద, నాకు చెప్పు అని శిష్యుడు అడుగుతూ ఉన్నాడు. ఏం చెప్పమంటున్నాడు అంటే, పరాత్మనః, పరమాత్మకు జీవభావః, జీవభావము, తాను జీవుడు అనేటువంటి భావము, భ్రమేణ అపి, భ్రమచేత కాని వా లేదా అన్యథ అస్తు, ఇంకో రకంగా కూడా కలగచ్చు. ఇందాకేం చెప్పాడు మనకు? పరమాత్మ ఉపాధి సంబంధం చేత ఆ ఉపాధి ధర్మాలను తన యందు ఆరోపించుకొని ఆ భ్రాంతితో తాను జీవుడని అనుకుంటున్నాడు. ఇది కదా చెప్పింది. ఇప్పుడు సందేహం ఏమిటంటే, అయ్యా, పరమాత్మకు జీవభావం అనేది భ్రాంతి వల్ల కలగచ్చు, లేదా అన్యదా అస్తు, ఇంకో రకంగా కూడా కలగచ్చు. దాంతో పని లేదు, మొత్తానికి దానికి జీవభావం కలిగింది అనేది మనకు చాలు. ఆ భ్రాంతి వల్ల కలిగింది, అస్తు, ఉండని ఉండని. అయితే తద్ ఉపాధేహే, తత్, ఆ జీవుని యొక్క ఉపాధి, జీవుని యొక్క ఉపాధి ఏమిటి? అవిద్య. ఇది గుర్తుపెట్టుకోవాలి, ఇక్కడ మారిపోకూడదు. ఈశ్వరునికి ఉపాధి మాయ, జీవునికి ఉపాధి అవిద్య. ఈ అవిద్య ఉపాధేహే అనాదిత్వాత్, అది అనాది పదార్థం కదా అవిద్య. అనాది పదార్థాలు 6 అని మనం ఇదివరకు చెప్పుకున్నాం. అనాది పదార్థాలు 6 అని చెప్పుకున్నాం. ఏమైనా గుర్తున్నాయా? అనాది పదార్థాలు జీవుడు, మాయ, ఈశ్వరుడు, అవిద్య, ఇవన్నీ ఈ 4 వచ్చినాయి. ఇంకా 2 ఏదో మర్చిపోయాను. వాటి మధ్య ఉండేటువంటి సంబంధం. సంబంధం కరెక్ట్.
వాటి మధ్య ఉండేటువంటి సంబంధం. సంబంధం. సరే. ఇవి అనాది పదార్థాలు. దీంట్లో ఒక్క పరమాత్మ తప్ప మిగిలినవన్నీ శాంతములు. అవి అనాదులే గాని అవి బ్రహ్మజ్ఞానం చేత అవి అంతమైపోతాయి అనేది మనం చెప్పుకున్నాం. బ్రహ్మ చైతన్యము, త్రిగుణాత్మకమైనటువంటి ప్రకృతి. ఈ చైతన్యానికి ప్రకృతికి ఉండేటువంటి కల్పితమైన సంబంధం. వీటికి రెండింటికి సంబంధం ఉంది. అంటే మొదట పరబ్రహ్మం ఉంది కదా, అది అనాది. దాని నుంచి దాంట్లో త్రిగుణాత్మకమైనటువంటి ప్రకృతి ఏర్పాటైంది, అది అనాది. మాయా సంబంధం వల్ల ఈశ్వరుడు ఏర్పడ్డాడు, మాయా ఉపాధి చేత. ఇప్పుడు ఈ బ్రహ్మ చైతన్యానికి త్రిగుణాత్మకమైనటువంటి ప్రకృతికి ఈ రెండింటికి మధ్య కల్పితమైన సంబంధం ఉంది, ఒరిజినల్ సంబంధం కాదు. ఆ తర్వాత ఈశ్వరుడు, జీవుడు, ఆ రెండింటికి మధ్య భిన్నత్వం ఉన్నది. అక్కడ సంబంధము, ఇక్కడ భేదము గుర్తుపెట్టుకోవాలి. పరబ్రహ్మము, ప్రకృతి, ఆ రెండింటికి ఉండే సంబంధము. ఈశ్వరుడు, జీవుడు, ఈ రెండింటికి మధ్య ఉన్న భేదం. ఈ 6 అనాదులు, ఈ 6 అనాది పదార్థాలు. దీంట్లో అనంతం ఒకటే, అనంతం ఒకటే, అది పరబ్రహ్మ చైతన్యం మాత్రమే. పరబ్రహ్మం మాత్రమే అనంతం, మిగిలినవన్నీ శాంతములు, అవన్నీ జ్ఞానంతో పోయేటువంటివి. ఒకసారి జ్ఞానం కలిగిందంటే త్రిగుణాత్మకమైనటువంటి ప్రకృతి పోతుంది. అది పోయిందంటే దానికి సంబంధమైనటువంటి ఈశ్వరుడు, తర్వాత వ్యష్టి చైతన్యమైనటువంటి జీవుడు, వాటి మధ్య ఉండేటువంటి భేదము అన్నీ పోతాయి, ఏమీ ఉండదు. కాబట్టి ఇక్కడ ఈ ఉపాధి ఏదైతే ఉందో అవిద్య, ఈ అవిద్య అనాది అనేది గుర్తుపెట్టుకోవాలా. దాని మీదనే ప్రశ్న అడుగుతూ ఉన్నాడు శిష్యుడు. గురువరా, జీవునికి పరమాత్మకు ఎట్లయినా జీవభావం కలగని, అది భ్రాంతి వల్ల కలుగుతుందా, ఇంకొక వల్ల కలుగుతుందా, అది తర్వాత విషయం. ఇప్పుడు ఈ జీవుని యొక్క ఉపాధి అయినటువంటి అవిద్య అనాది అయినటువంటిది కదా అత కాబట్టి అస్య జీవభావోపి నిత్యా భవతి. అది అనాది కాబట్టి ఈ పరమాత్మకు ఏర్పడినటువంటి జీవభావం కూడా నిత్యంగానే ఉండాలి కదా. అది నిత్యంగా ఉండేట్టుగా ఉంటే సంస్కృతి నా నివర్తేత, సంసారము నివృత్తి కాదు. అప్పుడు తత్ మోక్ష, ఆ మోక్షము కథం మే వద, ఆ మోక్షం ఎట్లా వస్తుందో నాకు చెప్పు. ఇది ప్రశ్న. ఇప్పుడు జీవభావం పరమాత్మకు ఎట్లా కలిగింది అంటే, ఉపాధితో, ఉపాధి యొక్క ఉపాధి సంబంధవశాత్ పరాత్మ అని పైన చెప్పాడు. ఉపాధి సంబంధవశాత్ పరాత్మ ఉపాధి ధర్మాన్ని అనుపాతి. ఉపాధి సంబంధం చేత పరమాత్మకు ఉపాధి ధర్మాలు కలుగుతాయి. ఉపాధి ధర్మాలు కలిగినటువంటి కారణం చేత అది జీవుడుగా మారిపోయింది. జీవ లక్షణాలతో కల్పిత తాదాత్మ్యాన్ని పొంది నేను జీవుణ్ణి అని ఆ పరమాత్మ అనుకుంటూ ఉంది. ఇప్పుడు ఆ జీవుని యొక్క ఉపాధి లక్షణాలు ఏమిటి? జీవోపాధి ఏమిటి? అవిద్య. అవిద్య జీవునికి ఉపాధి. ఈ అవిద్య అనేది అనాది కదా. మాయా అవిద్యలన్నీ అనాదులే, అవి అనాథులు కదా. మరి అత ఆ కారణం చేత, అది అనాథైనటువంటి కారణం చేత ఈ పరబ్రహ్మానికి జీవభావం కూడా
నిత్యాభవతి, అది ఎల్లప్పుడూ ఉంటుంది. ఇది ఎల్లప్పుడూ ఉండేదైనప్పుడు సంస్కృతి, సంసారము. సంసారం అంటే జనన మరణ రూపమైనటువంటి సంసారము నివర్తేత, అది నివృత్తి కాదు. జనన మరణ రూపమైనటువంటి సంసారము నివృత్తి కాదు. నివృత్తి అయితేనే కదా మోక్షము. అది నివృత్తి కాదు అని చెప్పిన తర్వాత ఇంకా మోక్షం ఎందుకు వస్తుంది? మోక్షం రాదు అని తెలిసిన తర్వాత సాధనలు ఎందుకు? గురువు ఎందుకు? శిష్యుడు ఎందుకు? ఈ విచారం ఎందుకు? సాధన చతుష్టయ సంపత్తి ఎందుకు? సాధనలు ఎందుకు? ఇవన్నీ అనవసరం కదా. లభించే వస్తువు కోసం ప్రయత్నం జరగాలి కానీ అసలు లభించదని తెలిసిన తర్వాత ఆ వస్తువు గురించి ప్రయత్నించడం వల్ల ప్రయోజనమే ఉంది? ప్రయోజనమే లేదు. కాబట్టి మోక్షం లభించదు అని స్పష్టమవుతూ ఉన్నది. దేనివల్ల? ఈ అవిద్య అనాది అనేటువంటి మాట వల్ల. కాబట్టి ఇప్పుడు ఇవన్నీ ఎందుకు? అసలు జీవునికి మోక్షం రాదు. ఇది శిష్యుని యొక్క సందేహం. మోక్షం రాదు అని అంటే మరి సాధనలు ఎందుకు? సాధనలు చేస్తూ ఉన్నామంటే మోక్షం వస్తుందనే కదా. మోక్షం రాదంటే ఈ సాధనలే ఉండేవి కాదు కదా, ఈ సాధనే ఉండేది కాదు కదా. సాధన చతుష్టయ సంపత్తి, ఈ వ్యవహారం అంతా, ఈ శాస్త్రం అంతా లేదు కదా. మోక్షం వస్తుందని చెప్పి ఇవన్నీ చేస్తున్నాం. కానీ ఇక్కడ చూస్తే మోక్షం వచ్చే అవకాశమే కనిపించలేదే అని అంటూ ఉన్నాం. ఇప్పుడు శ్రీ గురురువాచ, శిష్యుని యొక్క ప్రశ్న అర్థమైంది కదా అండి? ప్రశ్నలో ఏమైనా డౌట్ ఉందా? ఓకే. ఇప్పుడు గురువు సమాధానం చెప్తున్నారు. శ్రీ గురురువాచ, శ్రీ గురుర్వాచ సమ్యక్ పృష్టం త్వయా విద్వన్, సమ్యక్ పృష్టం త్వయా విద్వన్, సమ్యక్ పృష్టం త్వయా విద్వన్, సమ్యక్ పృష్టం త్వయా విద్వన్, సావధానేన తత్శృణు, సావధానేన తచ్ఛృణు, ప్రామాణికీన భవతి, ప్రామాణికీ న భవతి, భ్రాంత్యా మోహిత కల్పనా, భ్రాంత్యా మోహిత కల్పనా, భ్రాంతిం వినా. తర్వాత శ్లోకం కూడా, భ్రాంతిం వినా త్వసంగస్య, త్వసంగస్య, భ్రాంతిం వినా త్వసంగస్య, భ్రాంతిం వినా త్వసంగస్య, నిష్క్రియస్య నిరాకృతే, నిష్క్రియస్య నిరాకృతేః, న ఘటేతార్థ సంబంధో, న ఘటేతార్థ సంబంధో, నభసో నీలతాదివత్. నభసో నీలతాదివత్. హే విద్వన్, ఓ విద్వాంసుడా, త్వయా సమ్యక్ పృష్టం, నీవు చాలా చక్కగా అడిగావయ్యా. బాగా అడిగావు. అడిగావు అంటే నువ్వు శ్రద్ధగా వింటున్నావని అర్థం. నువ్వు శాస్త్రాన్ని చాలా చక్కగా అర్థం చేసుకుంటున్నావని అర్థం. మంచి ప్రశ్న కూడా అడిగావు. దీన్నే పరిప్రశ్న అంటారు, ఇలా అడగడాన్ని. ఆ ప్రకరణానికి సంబంధమైనటువంటి ప్రశ్నను అడిగితే పరిప్రశ్న అంటారు. ఫిజిక్స్ గురించి పాఠం చెప్తా ఉంటే ఎకనామిక్స్ గురించి ప్రశ్న అడిగితే అది పరిప్రశ్న కాదు, అది అప్రస్తుత ప్రసంగం. అందువల్ల పరిప్రశ్న అంటే ఆ విషయానికి సంబంధించినటువంటి ప్రశ్న అడిగావు. సమ్యక్ పృష్టం.
ఎప్పుడైనా సరే గురువుకు ఉండాల్సినటువంటి లక్షణం ఇది. శంకరాచార్యుల వారు అది కూడా సూచన చేస్తూ ఉన్నారు. ఎవరైనా ప్రశ్న అడిగినామంటే నీ మొహంలే, ఇది కూడా తెలియదా నీకు, ఎంతకాలం నేను చెప్తా అంటే మళ్ళీ అదే అడిగావు కదా అని అనకూడదు. ఎందుకు అంటే అలా అన్నామంటే ఇంకెప్పుడైనా సందేహం కలిగిందంటే అతనికి అడగడం, గురువు గారు ఏదన్నా అంటారని. అలా అడగకపోతే సందేహం అట్లే ఉంటుంది, గురువు గారు చెప్పిందంతా వృధా అయిపోతుంది. సంశయాత్మ వినశ్యతి. అందుకని గురువు యొక్క బాధ్యత ఏమిటంటే శిష్యునికి సందేహం కలగకుండా పాఠం చెప్పాలి. సందేహమే రాకూడదు చెప్పేటప్పుడే. సరే వచ్చిందంటే మళ్ళీ దాన్ని తీర్చకుండా ఉండకూడదు. గురువుకే సందేహం ఉందనుకో పాఠం చెప్పడం ఆపేయాలి. నాకు సందేహంగా ఉంది, నేను ఇప్పుడు పాఠం చెప్పను, నేను తెలుసుకొని చెప్తాను అని చెప్పాలి. అంతే తప్ప అర్థమయ్యి కాకుండా దాన్ని స్కిప్ చేసి దాన్ని వదిలేసి ఇట్లంతా చెప్పకూడదు. పైగా శిష్యుడు అడిగినప్పుడు ప్రోత్సాహకరమైనటువంటి మాటలు మాట్లాడాలి. సమ్యక్ పృష్టం త్వయా, నాయన నువ్వు చక్కగా అడిగావు. అది కూడా ఏమంటున్నాడు, విద్వాన్ అని సంబోధిస్తున్నాడు. ఓ విద్వాంసుడా అని, అంటే చక్కగా చదువుకున్నవాడా అని. ఓ జ్ఞాని అనడం లేదు, విద్వాంసుడా అని అంటున్నాడు. నేను చదువుకున్నావు, ఇంకా కొంత నీకు అనుభవం రావాల్సింది, అందువల్ల నీకు సందేహాలు వస్తున్నాయి. నీకు సందేహం రానటువంటి స్థితి వచ్చిందంటే అప్పటికి నీకు అనుభవం వచ్చినట్లు. నీకు సందేహం వస్తూ ఉందంటే ఇంకా సాధనలో నువ్వు పరిపక్వ స్థితిని పొందాల్సి ఉంది. ఇప్పటికి నువ్వు విషయాల్ని తెలుసుకుంటూ ఉన్నావు తప్ప ఇంకా నీకు సాధన పరిపక్వతతో రాలేదు అనేది అక్కడ అర్థం విద్వాన్ అనే దానికి. కాబట్టి సావధానేన, అవధానం అంటే ఏకాగ్రత, సావధానేన ఏకాగ్రతతో తత్ శృణు. దేని గురించి అయితే నువ్వు విన్నావో దాని గురించి నేను చెప్తాను, విను. విను ఆ విను అనడంలో అర్థం ఏముంది? ఆ సావధానమైన అనడంలో నిశ్చలమైనటువంటి మనస్సుతో, చంచలం కానికుండా ఏకాగ్రం చేసి, గురువు చెప్పేటువంటి విషయాల మీద నీకు ఏకాగ్రత ఉండాలి. ఆ ఏకాగ్రతతో నువ్వు విను అని చెప్పి అంటూ ఉన్నాడు. అందుకని భ్రాంత్యా మోహిత కల్పన, భ్రాంత్యా మోహిత కల్పన ప్రామాణికి నభవతి. నాయన, ఈ ఉపాధికి జీవత్వం, ఉపాధిలో ప్రవేశించినటువంటి కారణం చేత జీవత్వాన్ని పొందినది అనేది భ్రాంతితో కల్పించబడినటువంటిది. భ్రాంత్యా, భ్రమ చేత మోహింపబడినటువంటి జీవుని యొక్క కల్పన ఇదంతా కూడా. అది నా ప్రామాణికి భవతి, అది ప్రమాణము కాదు. అది ప్రమాణం కాదు. ఏది ప్రమాణం కాదని చెప్తున్నాడు? ఈ భ్రాంతితో కల్పించబడినటువంటి రచన ప్రమాణం కాదు. ఏది భ్రాంతితో ఉందో అది ప్రమాణం కాదు. ఉపాధి ప్రమాణం కాదు, ఎందుకు? అది భ్రాంతి కాబట్టి. కాబట్టి ప్రమాణం కానటువంటి వస్తువుతో తాదాత్మ్య సంబంధం కలిగినటువంటిది అది అసలు ప్రమాణం కాదు అని. ఇప్పుడు ఈ భ్రాంతి అనేది ఏమిటి? అసలు భ్రాంతి అనేది ఏమిటి అంటే, అయ్యా భ్రాంతి అనేది 5 రకాలుగా ఉంటుంది. పంచభ్రమలు ఈ శాస్త్రం చెప్పేది. పంచభ్రమలు. ముందుగా ఆ భ్రాంతి యొక్క వివరణ చెప్పి మళ్ళీ దాని తర్వాత వెళదాం. పంచభ్రమలు. దీంట్లో మొదటిది
జీవుడు ఈశ్వరుడు వేరనేటువంటి భేద భ్రాంతి. మొట్టమొదటిది భేద భ్రాంతి. ఏం భేదం? జీవుడు వేరు ఈశ్వరుడు వేరు అనేటువంటి భేదం. నిజానికి జీవుడు వేరు ఈశ్వరుడు వేరా? రెండు ఒకటే, ఉపాధి భేదం అంతే. అక్కడ ఏం ఉపాధి? మాయోపాధి ఉంటే ఈశ్వరుడు, అవిద్యోపాధి ఉంటే జీవుడు. ఆ ఉపాధి భేదమే తప్ప వేరే లేదు. కొండలో పట్టుకున్నప్పుడు కొండ నీళ్లు, చెరువులో ఉంటే చెరువు నీళ్లు. అది చెరువు, ఇది కొండ, అదే తేడా. చెరువు ఈశ్వరుడు, కొండ జీవుడు. ఉపాధి భేదం అంతే. మొట్టమొదటి భేద భ్రాంతి. అది వేరు ఇది వేరు, కొండ నీళ్లు వేరు చెరువు నీళ్లు వేరు అనేటువంటి భేద భ్రాంతి. ఇది మొదటిది. రెండోది కర్తృత్వ భోక్తృత్వ భ్రాంతి. కర్తృత్వ భోక్తృత్వ భ్రాంతి. ఇప్పుడు జీవునికి కర్తృత్వం ఎట్లా వచ్చింది? నేను కర్త అని ఎలా అనుకుంటున్నాడు? ఈ కర్తృత్వం ఎక్కడుంది? బుద్ధిలో ఉంది. బుద్ధిలో ఉంది. ఆ బుద్ధిలో ఉన్నటువంటి కారణం చేత అది పరమాత్మకు వచ్చింది. ఇప్పుడు కుండలో నీళ్లు పెట్టాం, అవి చల్లగా అయినాయి. కుండ కింద మంట పెట్టాం, అవి వేడిగా అయినాయి. ఈ వేడి గుణం ఎట్లొచ్చింది? ఈ చల్లదనం ఎట్లొచ్చింది? నీళ్లకు. ఈ వేడితోనో లేదంటే చలువదనంతోనో సంబంధం ఏర్పడిన కారణం చేత వచ్చింది. అంతేగాని ఈ వేడి గాని చల్లదనం గాని నీటి యొక్క లక్షణాలు కావు. ఇది గుర్తుపెట్టుకోవాలి మనం. అందువల్ల కర్తృత్వ భోక్తృత్వాలు జీవ లక్షణాలే గాని పరమాత్మ లక్షణాలు కావు. అందుకని రెండో భ్రాంతి ఏం చెప్తుంది? కర్తృత్వ భోక్తృత్వ భ్రాంతి. నేను కర్తను నేను భోక్తను అనుకునేటువంటి భ్రాంతి. ఇది రెండోది. మూడోది సంఘ భ్రాంతి. సంఘ భ్రాంతి. సంఘం అంటే కలిసి ఉండడం. నేను జీవుడు, జీవునితో కలిసి ఉండవు కాబట్టి జీవుడు అనేటువంటి భ్రాంతి ఏర్పడుతూ ఉన్నది. నేను మానవుణ్ణి, నేను పశువుని, నేను పక్షిని, నేను క్రిమిని, నేను కీటకాన్ని. అవును, నువ్వు క్రిమి కీటకాదులువా, నువ్వు పక్షివా, నువ్వు మానవుడువా? ఆ శరీరాన్ని బట్టి నువ్వు చెప్తున్నావు. అది దీన్ని సంఘ భ్రాంతి అంటున్నాం. ఆ శరీరంతో సంగత్వం ఏర్పడి, అంటే జీవునితో సంగత్వం ఏర్పడి, ఆ శరీరం మళ్ళీ మూడు రకాలు, స్థూల సూక్ష్మ కారణ శరీరాలు. ఈ మూడు శరీరాలతో సంఘం కలిగి సంఘ భ్రాంతి కలుగుతూ ఉన్నది. నాలుగోది వికార భ్రాంతి. వికారం అంటే పరిణామం. నేను పసివాణ్ణి, నేను యవ్వనంలో ఉన్నాను, నేను ముసలివాణ్ణి అయ్యాను అని అంటూ ఉన్నాం. ఈ వికారం దేనిది? బాల్యం, యవ్వనం, వృద్ధాప్యం అనే వికారం దేనిది? జీవునిదా? కాదు, శరీరంది. ఉపాధికి కలిగినటువంటి వికారం మార్పుని తనదే అని అనుకుంటున్నాడు కాబట్టి అది వికార భ్రాంతి. తరువాత జగత్ సత్యత్వ భ్రాంతి. జగత్ సత్యత్వ భ్రాంతి. పరబ్రహ్మ అంటే భిన్నమైనటువంటి వేరైనటువంటి జగత్తు సత్యము. ఈ ప్రపంచం సత్యము అని అనుకోవడం అదొక భ్రాంతి. ఎందుకు? ఇది సత్యం అవునా కాదా? ఇది సత్యం ఎప్పటికీ కాదు. ఎందుకు కాదంటే ఇది మార్పుకు లోనవుతుంది. ఏది మార్పుకు లోనవుతుందో అది నశిస్తుంది. అందువల్ల ఇది సత్యం కాదు. ఇట్లా 5 రకాలైనటువంటి భ్రాంతులు ఉన్నాయి. కాబట్టి భ్రాంత్యా మోహిత కల్పన. ఈ భ్రాంతి చేత మోహితులైనటువంటి వారు.
మరి ఇది ఎలా పోవాలి? భ్రాంతి ఎట్లా పోతుంది? ఈ 5 భ్రాంతుల్ని పోగొట్టుకోవాలనా వద్దా? పోగొట్టుకోవాలా. దానికి కూడా శాస్త్రం ఏం చెప్పిందంటే, బింబ ప్రతిబింబ దర్శనేన భేద భ్రమో నివృత్త. మొట్టమొదటిదైనటువంటి భేద భ్రాంతిని పోగొట్టుకోవడం ఎట్లా? జీవేశ్వరులు వేర్వేరు అనేటువంటి భేద భ్రాంతిని పోగొట్టుకోవాలంటే బింబ ప్రతిబింబ భావనను మనం దృష్టిలో పెట్టుకొని దాన్ని దర్శించాలి. ఏ విధంగా అయితే మనం నిన్న చెప్పుకున్నాం, ఒక దర్పణంలో అద్దంలో ప్రతిబింబం ఏర్పడింది. ఇప్పుడు బింబం వేరు ప్రతిబింబం వేరా? కాదు. ఈ దృష్టాంతాన్ని దృష్టిలో పెట్టుకొని ఆలోచన చేసినప్పుడు ఈశ్వరుడు వేరు జీవుడు వేరు అనేటువంటి భ్రాంతి పోతుంది. ఏ విధంగా అయితే బింబం వేరు ప్రతిబింబం వేరు కాదో ఆ విధంగానే జీవుడు వేరు ఈశ్వరుడు వేరు కాదు. ఇది భేద భ్రాంతి పోగొట్టుకోవడానికి చేయాల్సినటువంటి విచారణ. రెండోది ఏమిటి? రెండో భ్రాంతి కర్తృత్వ భోక్తృత్వం. ఈ కర్తృత్వ భోక్తృత్వాలు దేంట్లో ఉన్నాయి? బుద్ధిలో ఉన్నాయి. ఆ బుద్ధిలో ఉన్నటువంటివి జీవుల్లో నేను కర్తను నేను భోక్తను అనేటువంటి తెలుస్తూ ఉంది. దీనికేం చెప్తున్నాడంటే, స్ఫటికలోహిత దర్శనేనా పారమార్థిక కర్తృత్వ భ్రమో నివృత్త. ఒక స్ఫటికం ఉంది, తెల్లని ట్రాన్స్పరెంట్ గా ఉండేటువంటి ఒక స్ఫటికాన్ని ఒక చోట పెట్టాం. దానికి దగ్గరగా ఒక దాసాని పుష్పం, మందార పుష్పం పెట్టామని అనుకుందాం. ఎర్రగా ఉండేటువంటి మందార పుష్పం పెట్టినాం. ఇప్పుడు మనం స్ఫటికాన్ని చూసామంటే స్ఫటికం ఎర్రగా కనిపిస్తుంది. స్ఫటికం ఎర్రగా కనిపిస్తుంది. ఏం లేదు, మనం ఒక గాజు దిమ్మెను తీసుకొని దాని వెనకాల ఒక ఎర్రగా ఉండే కాగితాన్ని పెట్టినామంటే ఇటువైపు చూసినామంటే మొత్తం గాజు దిమ్మెంతా ఎర్రగా కనిపిస్తుంది. అంతే కదా? ఇప్పుడు ఎరుపు దేనిది? దాసాని పుష్పానిదా స్ఫటికానిదా? అంటే అది దాసాని పుష్పానిదే, కానీ స్ఫటికం ఎర్రగా కనిపిస్తూ ఉన్నది. ఒక కుండలో నీళ్లు పోసాం, అందులో ఎరుపు రంగు పసుపు రంగు పచ్చ రంగు కలిపాం. ఆ నీళ్లని ఆరు బయట తీసుకొని వచ్చి పెట్టాం. ఆకాశంలో చంద్రుడు ఉన్నాడు. ఎర్ర కొండలో ఉండే చంద్రుడు ఎర్ర చంద్రుడుగా కనిపిస్తాడు. పచ్చ కొండలో కనిపించిన చంద్రుడు పచ్చగా కనిపిస్తాడు. దీంట్లో పసుపు కొండలో ఉండేటువంటి చంద్రుడు పసుపుగా కనిపిస్తాడు. నిజానికి చంద్రుడు పసుపు చంద్రుడా, ఎర్ర చంద్రుడా, పచ్చ చంద్రుడా? ఏది కాదు. అయితే ఏమైంది? దీని యొక్క ప్రతిబింబం దాని మీద పడింది. అప్పుడు అది ఎర్రచంద్రుడు అనుకుంటుంది. కాబట్టి ఈ కర్తృత్వ భోక్తృత్వాలు బుద్ధివి. దాంట్లో పరమాత్మ ప్రతిఫలించినటువంటి కారణం చేత అప్పుడు జీవునికి ఈ కర్తృత్వ భోక్తృత్వ భ్రాంతి కలుగుతూ ఉన్నది. ఆ భ్రాంతిని పోగొట్టుకోవడానికి మనం ఈ దాసాని పుష్పాన్ని, స్ఫటికం అనేటువంటి ఆ ఉదాహరణను, ఆ దృష్టాంతాన్ని చక్కగా విచారణ చేస్తే కర్తృత్వ భోక్తృత్వ భ్రాంతి పోతుంది. కాబట్టి భేద భ్రాంతి పోవాలి అంటే దర్పణము ప్రతిబింబం దాన్ని విచారణ చేయాలి. కర్తృత్వ భోక్తృత్వ భ్రాంతి పోవాలంటే స్ఫటికము దాసాని పుష్పం దీన్ని విచారణ చేయాలి. ఆ తర్వాత మూడోది ఏమిటి? మూడో భ్రాంతి సంఘభ్రాంతి. మూడోది సంఘభ్రాంతి. ఘట మఠాకాశ దర్శనేన సంగతి భ్రమో నివృత్త. ఘట మఠాకాశ దర్శనేన. ఘటం అంటే కొండ,
మఠం అంటే ఇల్లు. కొండలో ఉండేటువంటి స్పేస్ ని ఘటాకాశం అంటాం. గదిలో ఉండేటువంటి స్పేస్ ని మఠాకాశం అంటాం. ఇప్పుడు సంఘభ్రాంతి అంటే ఏమిటి? ఆ శరీరంతో కూడుకున్నది కాబట్టి నేను శరీరం అంటూ ఉంది. స్థూల శరీరం, సూక్ష్మ శరీరం, కారణ శరీరం అనేటువంటి 3 శరీరాలతో పరమాత్మ కూడుకొని ఉన్నటువంటి కారణం చేత ఇదిగో నేను ఎర్రగా ఉన్నాను, నేను పొడవుగా ఉన్నాను, నేను తెల్లగా ఉన్నాను, నా మనసు బాగుంది, నేను ఆహ్లాదంగా ఉన్నాను, నేను ఏడుస్తూ ఉన్నాను, నేను నవ్వుతూ ఉన్నాను, నాకు ఇప్పుడు సంతోషంగా ఉంది. ఇట్లా స్థూల సూక్ష్మ శరీరాలతో నేను అదృష్టవంతుణ్ణి, నేను దురదృష్టవంతుణ్ణి. ఇది కారణ శరీరం. నేను పుణ్యాత్ముణ్ణి, నేను పాపాత్ముణ్ణి. ఇవంతా ఈ భ్రాంతి ఎట్టగలుగుతుంది? నేను ఇది చూడండి, నేను ఎర్రగా ఉన్నాను, నేను తెల్లగా ఉన్నాను, నేను పొడవుగా ఉన్నాను, పొట్టిగా ఉన్నాను అనేదంతా స్థూల శరీరానికి సంబంధించింది. స్థూల శరీరంతో తాదాత్మ్య సంబంధం వల్ల జీవునికి కలిగినటువంటి సంఘభ్రాంతి. సూక్ష్మ శరీరంతో సంఘం వల్ల నేను సంతోషంగా ఉన్నాను, నేను దుఃఖంతో ఉన్నాను అనేది. నేను అదృష్టవంతుణ్ణి, నేను దురదృష్టవంతుణ్ణి, నేను పాపాత్ముని, నేను పుణ్యాత్ముని అనేది కారణ శరీరంతో సంఘం వల్ల కలిగేటువంటిది. దీన్ని ఎట్లా చెప్తున్నాడు? ఇది పోవాలంటే ఏం చేయాలా? ఇవన్నీ ఎందుకు వచ్చినాయంటే, ఆయన ఒక గది ఉంది, ఈ గదిలో ఆకాశం ఉంది, ఇదే ఆకాశం కాదు, ఈ గది అంతే ఆకాశం కాదు, ఈ గదిలో కొండ పెట్టాం, దాని లోపల ఆకాశం ఉంది. ఇప్పుడు ఈ కొండ పోయింది, అప్పుడు గదే ఆకాశం అయింది. ఈ గది కూడా కూలిపోయింది, ఆకాశం ఆకాశంలో కలిసిపోయింది. సో ఘటాకాశం మఠాకాశంలో కలిసిపోయింది, మఠాకాశం మహాకాశంలో కలిసిపోయింది. అందువల్ల ఇది ఘటాకాశం ఎందుకయింది అంటే, ఘటంతో సంఘం వల్ల ఘటాకాశం అయింది, మఠంతో సంఘం వల్ల మఠాకాశం అయింది, హృదయంతో సంబంధం వల్ల దహరాకాశం అవుతుంది. ఇవన్నీ ఒకటి పోయినాయంటే, ఉపాధి పోయిందంటే అంత సంఘం కూడా పోతుంది. కాబట్టి సంఘభ్రాంతి పోవాలి అనంటే ఏ విధమైనటువంటి సాధన చేయాలా? ఈ దృష్టాంతాన్ని దృష్టిలో పెట్టుకొని, అంటే ఘటాకాశ మఠాకాశాలను దృష్టిలో పెట్టుకొని సాధన చేస్తే 3వ భ్రాంతి అయినటువంటి సంఘభ్రాంతి పోతుంది. ఇక 4వది వికార భ్రాంతి. వికార భ్రాంతి, వికారం అంటే మార్పు. దీన్ని ఎట్లా పోగొట్టుకోవాలి? కనక రుచక దర్శనేన వికారిత్వ భ్రమో నివృత్త. బంగారు ఆభరణాలను చూసి ఈ వికార భ్రాంతిని పోగొట్టుకోవాలి. వికారం అంటే మార్పు కదా. నేను యవ్వనంలో ఉన్నాను, నేను బాల్యంలో ఉన్నాను, నేను ముసలివాడినైనాను, ఇదంతా వికారం. శరీరానికి కలిగేటువంటి వికారం వల్ల నేను రోగిని, నేను ఆరోగ్యవంతుణ్ణి, నేను అట్లాంటివాడిని, ఇట్లాంటివాడిని. అంటే శరీరానికి కలుగుతూ ఉంది ఈ వికారం, మార్పు. జీవునికి కాదు కలుగుతూ ఉన్నది. కానీ జీవుడు ఏమనుకుంటున్నాడు? నేను ఇప్పుడు యవ్వనంలో ఉన్నాను, నేను ముసలివాడిని అయిపోయినాను, నేను పసివాడిని, నేను కౌమారంలో ఉన్నాను, నేను ప్రాయం, ఇవంతా అనుకుంటున్నాను. అప్పుడు ఆ భ్రాంతి పోవడానికి ఏం చెప్తున్నాడంటే, కర్ణాభరణాలను చూడు. ముక్కు దగ్గర ఉండేది ఏమనుకుంటుంది? నేను ముక్కు పుడక అనుకుంటుంది. చెవిలో ఉండేది నేను కమ్మను అనుకుంటాను, చేతిలో ఉండేది నేను గాజును అనుకుంటాను, నడుముకు ఉండేది నేను వడ్డానం అనుకుంటాను, మెడలో ఉండేది నేను కంఠహారం అనుకుంటాను. ఆ స్థాన భేదం చేత వాటికి నామభేదం ఏర్పడిందే కానీ వాస్తవానికి వీటినన్నిటినీ తీసుకొని పోయి స్వర్ణకారుని దగ్గర ఇచ్చినాం అనుకోండి, గోల్డ్ స్మిత్ దగ్గర, అతను దీన్ని నెక్లెస్, ఇది బ్రాస్లెట్, ఇది బ్యాంగిల్, ఇది రింగు, ఇవంతా ఏం చూడడు. అతను తూకం వేసి ఎంత బంగారం ఉంది అని చూస్తాడు. ఒకే బంగారం వికారాన్ని పొందింది. కాబట్టి వికార భ్రాంతి పోవాలి అని అంటే, రే నాయన బంగారం ఒకటే, ఇది మార్పుకు లోనైంది. ఇప్పుడు నెక్లెస్ కరిగించావు, గాజులు చేసుకున్నావు, ఇదేమైంది? బంగారం గాజులైంది. గాజులు కరిగించావు, వడ్డాణం చేసుకున్నావు, అప్పుడేమైంది? వడ్డాణం అయింది. ఈ వడ్డాణం వేరు, గాజులు వేరు, నెక్లెస్ వేరు కాదు, అంతా బంగారం.
ఈ వికార భ్రాంతి పోగొట్టుకోవడం కోసం ఈ విధమైనటువంటి సాధన చేయాలి. కాబట్టి వికార భ్రాంతి పోవాలంటే దేన్ని గురించి సాధన చేయాలంటే స్వర్ణాభరణాలను చూసి విచారణ చేసి వికార భ్రాంతిని పోగొట్టుకోవాలి. తర్వాత ఐదో భ్రాంతి ఏదది? జగత్ సత్యత్వ భ్రాంతి. జగత్ సత్యత్వ భ్రాంతి. ఈ జగత్తు కారణం ఏమిటి? పరబ్రహ్మం కారణం. ఈ పరబ్రహ్మ యొక్క సంకల్పం వల్ల జగత్ ఏర్పడింది. అది శాశ్వతంగా ఉండదు, కానీ ఇది శాశ్వతంగా ఉంటుంది అని అనుకుంటాం. అందువల్ల దీనికి ఏం చెప్తున్నాడంటే రజ్జు సర్పదర్శనేన కారణాద్భిన్న జగత సత్యత్వ భ్రమో నివృత్త. కారణము కంటే వేరైనటువంటి కార్యము ఇది సత్యము కాదు అని అది తెలుసుకోవాలి అంటే నువ్వేం చేయాలా? రజ్జు సర్ప భ్రాంతిని విచారణ చేయమన్నాడు. ఉన్నది రజ్జువు అంటే తాడున్నది, దానిలో నీకు పాము ఆరోపితమై కనిపించింది అంటే పరమాత్మ మాత్రమే ఉంది, దాంట్లో నీకు జగత్తు కల్పితమై తోచింది. ఇప్పుడు పాము ఎంతసేపు ఉంటుంది అంటే నీకు తాటి జ్ఞానం కలిగేంత వరకు ఉంటుంది. కాబట్టి జగత్తు ఎంతసేపు ఉంటుంది అంటే నీకు పరమాత్మ జ్ఞానం కలిగేంత వరకు జగత్తు ఉంటుంది. అందువల్ల ఈ జగత్ సత్యత్వ భ్రాంతి పోవాలి అని అంటే రజ్జు సర్ప దృష్టాంతాన్ని విచారణ చేయాలి. కాబట్టి ఒకటో భ్రాంతి భేద భ్రాంతి. అది పోవాలంటే బింబ ప్రతిబింబం, దర్పణము ప్రతిబింబం. రెండో భ్రాంతి కర్తృత్వ భోక్తృత్వ భ్రాంతి. అది పోవాలంటే స్ఫటికము దాసాని పుష్పం. మూడో భ్రాంతి సంఘ భ్రాంతి. అది పోవాలంటే ఘటాకాశ మఠాకాశ దర్శనం. నాలుగో భ్రాంతి వికారత్వ భ్రాంతి, వికార భ్రాంతి. అది పోవాలంటే స్వర్ణాభరణ దర్శనం. ఐదో భ్రాంతి జగత్ సత్యత్వ భ్రాంతి. అది పోవాలంటే రజ్జు సర్ప దర్శనం. వీటిని విచారణ చేస్తే భ్రాంతి పోతుంది. కాబట్టి నాయన భ్రాంతితో కల్పితమైనటువంటిది ఉపాధి. అందువల్ల అసలు ఈ పరమాత్మకు జీవత్వం కలిగిందనడమే పెద్ద భ్రమ. నువ్వేమంటావు? ఉపాధి శాశ్వతం కదా, కాబట్టి సంసారం అట్లే శాశ్వతంగా ఉంటుంది అని అంటున్నావు. ఇప్పుడు ఈ ఉపాధి అనేది ఒకటి ఉండడం కూడా భ్రాంతే కదా. ఈ ఉపాధికి పరమాత్మతో సంఘం కలిగిందనేది కూడా భ్రమే కదా, సంఘ భ్రమ. ఉపాధి ఉంది అనడం జగత్ సత్యత్వ భ్రమ, దానికి సంఘం కలగడం సంఘ భ్రమ. అది కర్త అనుకోవడం కర్తృత్వ భోక్తృత్వ భ్రమ. అది వేరు ఇది వేరు అనుకోవడం భేద భ్రాంతి. ఇక ఈ జీవుడు పుడుతూ ఉన్నాడు, పెరుగుతూ ఉన్నాడు, మరణిస్తూ ఉన్నాడు. నువ్వు చెప్పినవే మళ్ళీ జన్మం వస్తూ ఉంటుంది కదా, అది నిత్యమైనటువంటిది అని చెప్పు అంటున్నావే, అదేం భ్రమ? వికార భ్రమ. ఇన్ని భ్రమలతో కూడుకొని ఉన్నటువంటిది భ్రాంతి. అందుకని ప్రామాణికి నా భవతి, అది ప్రమాణం కాదు, అది ప్రమాణం కాదు. ఎలా అంటే భ్రాంతిం వినా త్వసంగస్య
నిష్క్రియస్య నిరాకృతేః న ఘటేత అర్థ సంబంధో నభసో నీలతాదివత్. నభసః ఆకాశమునకు, నీలతాదివత్ ఆకాశమునకు నీలము రంగు ఏ విధంగా లేదో. ఆకాశం మనం కింది నుంచి చూసామంటే నీలంగా ఉన్నట్టు అనిపిస్తుంది. నిజానికి ఆకాశానికి నీలము రంగు ఉందా? లేదు. ఎవడైనా పెయింట్ వేసి పెట్టాడా ఏంది? లేదు. కానీ ఆకాశానికి నీల రంగు కనిపిస్తూ ఉంది. ఇది భ్రాంతి. కాబట్టి నాయన అసంగస్య, సంగరహితుడైనటువంటి, సంగరహితుడు అనడంతో సంఘ భ్రాంతి లేదు అని అర్థం. తర్వాత నిష్క్రియస్య, క్రియారహితుడైనటువంటి, వికారత్వ భ్రాంతి లేదని అర్థం. నిరాకృతేహే, నిరాకారుడైనటువంటి, ఇక్కడ వికారం లేదు, సంఘం లేదు. ఆ కారణం చేత 5 భ్రాంతులు లేవు. సంఘం లేదు, క్రియ లేదు, ఆకారం లేదు. ఈ 3 లేనటువంటి కారణం చేత పరమాత్మకు ఏ భ్రాంతి అంటదు. అందుకని భ్రాంతిం వినా అర్థ సంబంధ నభసః. భ్రాంతిం వినా, భ్రాంతి లేదు, భ్రాంతిని విడిచేసి అర్థ సంబంధం, వస్తు సంబంధం చేత ఇది కలుగుతూ ఉన్నదని గుర్తుపెట్టుకోవాలి. పరమాత్మ నిష్క్రియుడు, క్రియారహితుడు. ఈ క్రియ 3 రకాలుగా ఉంటుంది. క్రియ 3 రకాలు. నిష్క్రియ అని అన్నాడు. నిష్క్రియస్య పరాత్మనః, నిష్క్రియ కలిగినటువంటి వాడు. క్రియ 3 రకాలు. ఒకటేమిటి? ఉత్పాద్యము, ఉత్పాద్య క్రియ. మట్టి ఉంది, దాంతో కుండం చేస్తాం, ఇది ఉత్పాద్య క్రియ, తయారు చేయడం. రెండోది ప్రాప్య క్రియ, పొందడం. నేను తిరుపతిలో ఉన్నాను, ఆస్ట్రేలియాకి వచ్చాను, ఆస్ట్రేలియాని నేను పొందాను. లేదా తిరుపతిలో ఉన్నాను, చిత్తూరుకు వెళ్ళాను, ఇదో క్రియ, దాన్ని పొందేటువంటి క్రియ. రెండోది సంస్కార్యం, మూడోది సంస్కార్యం. మూడోది సంస్కార్యం అంటే ఉన్నదాన్ని శుద్ధి చేయడం. నీ దగ్గర బియ్యం ఉంది, దాన్ని అన్నంగా చేసుకున్నావు అంటే ఏం చేసావు? బియ్యాన్ని అన్నంగా సంస్కరించావు. వడ్లను బియ్యం చేసుకున్నావు, అది సంస్కారం. ఇది మూడో క్రియ. నాలుగోది ఏంటంటే వికార్యం, వికారాన్ని పొందడం. పాలు ఉంది, అది పెరుగైంది, అంటే రూపం మారింది. ఈ విధంగా క్రియలు 4 రకాలుగా ఉంటాయి. ఉత్పాద్యము, ప్రాప్యము, సంస్కార్యము, వికార్యం అని 4 రకాలు ఉంటాయి. ఈ 4 రకాలైనటువంటి క్రియలు పరమాత్మకు ఉన్నాయా అంటే పరమాత్మ నిత్యం అగుట చేత అది ఉత్పాద్యం కాదు. ఫస్ట్ పాయింట్, అది నిత్యం కాబట్టి ఉత్పాద్యం కాదు. ఉత్పాద్యం అంటే ఇంతకు ముందు లేనిది ఇప్పుడు కలగాలని కదా అర్థం. కొండ ఇంతకు ముందు లేదు, ఇప్పుడు వచ్చింది, అది ఉత్పాద్యం. పరమాత్మ ఎప్పుడు ఉంది కాబట్టి దానికి ఉత్పాద్యం లేదు. రెండోది ఏమిటి? ప్రాప్యం అంటే ఎక్కడో ఒక చోట ఉన్నదాన్ని మనం పోయి పొందాలి. అది సర్వవ్యాపి కదా పరమాత్మ, అన్ని చోట్ల ఉన్నాడు కాబట్టి ప్రాప్యం కాదు. నువ్వు ఉన్న చోట కూడా పరమాత్మ ఉన్నాడు, నువ్వు ఇంకెక్కడికి పోయి పొందాల్సినటువంటి అవసరం. ఇప్పుడు నేను వెంకటేశ్వర స్వామిని చూడాలంటే ఏం చేయాలా? తిరుమలకు పోయి చూడాలా. దుర్గాదేవిని చూడాలంటే ఏం చేయాలా? విజయవాడకు పోయి చూడాలా.
సత్యనారాయణ స్వామి చూడాలంటే ఏం చేయాలా? అన్నవరం పోయి చూడాలి, అది ప్రాప్యం. పరమాత్మను చూడాలంటే ఏం చేయాలా? ఉన్న చోటనే ఉండాల. కాబట్టి పరమాత్మ ప్రాప్యం కాదు. తర్వాత సంస్కార్యం కాదు. శుద్ధి లేనటువంటి దాన్ని సంస్కరించాలి. కుండలో నీళ్లు పోయాలనుకున్నాం, కుండని నీళ్లతో కడుగుతాం, దాన్ని సంస్కరించాం. మనస్సుని శుద్ధి చేసుకొని సాధన మొదలు పెడతాం, అది సంస్కరించుకోవడం. శరీరానికి స్నానం చేయించి మళ్ళీ పూజలో కూర్చుంటాం, దీన్ని సంస్కరించడం. నిత్య శుద్ధమైనటువంటి దాన్ని ఏం సంస్కరిస్తావు నువ్వు? శుద్ధిగా లేని దాన్ని సంస్కరించాలి. కాబట్టి భగవంతుడు నిత్య శుద్ధుడొకటొకే అతన్ని సంస్కరించాల్సినటువంటి అవసరం లేదు. తర్వాత వికారం, అవస్థాంతరాన్ని పొందేది. జీవుడు జాగ్రత్త అవస్థలో ఉంటాడు, స్వప్నంలో ఉంటాడు, సుషుప్తిలో ఉంటాడు, బాల్యంలో ఉంటాడు, యవ్వనంలో ఉంటాడు, ఇది ఉంటాడు. కానీ పరమాత్మ ఆయన నిర్వికారి, కాబట్టి వికారాన్ని పొందదు. అందుకని ఈ 4 క్రియలు లేనటువంటి కారణం చేత పరమాత్మ క్రియారహితుడు, నిష్క్రియస్య. నిష్క్రియస్య అసంగస్య నిరాకృతే. క్రియారహితుడు, నిష్క్రియుడు, నిరాకృతే, నిరాకారుడు. అంటే ఒకదానికి ఆకారం ఉందని ఎప్పుడు చెప్తాం? అది పరిచ్ఛిన్నమైనప్పుడు మాత్రమే చెప్తాం. నిరాకారుడు అంటే అర్థం ఏంటంటే అతను అపరిచ్ఛిన్నుడు అని అర్థం. ఆకారం ఉండాలి అంటే దానికి పరిమితి ఉండాల. ఒక పరిమితమైన దానికే దీనికి ఈ ఆకారం ఉంది అని చెప్తాం. ఇదిగో ఇది గుండ్రంగా ఉంది అని చెప్పడానికి దీనికి ఒక ఆకారం ఉంది. అనంతమైనటువంటి గాలికి ఏం ఆకారం చెప్తావు? ఆకాశానికి ఏం ఆకారం చెప్తావు? నీళ్లకు ఏ ఆకారాన్ని చెప్తావు? కాబట్టి పరిచ్ఛిన్నం కలిగినటువంటి దానికి మాత్రమే చెప్తావు. నీళ్లకు ఎప్పుడు ఆకారం చెప్తావు? కుండలోకి వస్తే కుండ నీళ్లు అని చెప్తావు. ఇప్పుడు నీళ్లు కుండ అయినాయా, కుండ నీళ్లు అయిందా? ఏది కాలే. కుండలోకి వచ్చినటువంటి నీళ్లు కుండ ఆకారాన్ని పొందాయి, అది పరిచ్ఛిన్నత. అట్లా భగవంతుడు పరిచ్ఛిన్నుడు అయితే కదా నువ్వు అతనికి ఆకారాన్ని గురించి చెప్తావు. అందువల్ల నిరాకృతే సంగరహిత, అసంగస్య, సంగరహితుడు. అటువంటి పరమాత్మకు భ్రాంతి వినా, భ్రాంతి లేకుండా అర్థ సంబంధ నా ఘటేత. అర్థ సంబంధం ఘటించదు, వస్తు సంబంధం ఘటించదు. దాంతో సంబంధం ఉన్నప్పుడే ఘటిస్తుంది దాని అర్థం. ఇప్పుడు పరమాత్మకు, నిరాకారుడైనటువంటి పరమాత్మకు ఆకాశానికి ఎట్లయితే నీలం పచ్చనిది అనేటువంటి వర్ణభ్రాంతి కలిగిందో అట్లా జీవత్వాది రూప సంబంధం కూడా కల్పితమే. ఆకాశం నీలమైందా? కాదు, కానీ నీలంగా కనిపిస్తుంది కదా, అవును. కాబట్టి పరమాత్మ జీవుడా? కాదు, మరి కనిపిస్తుంది కదా, అంతే. ఎట్లా ఆకాశం ఎట్లా నీలమైందో అట్లా పరమాత్మ జీవుడిగా కనిపిస్తున్నాడు. ఇది భ్రాంతి. అని చెప్తూ ఉన్నాడు. అంటే భ్రాంతి వల్ల కలుగుతుందా లేదా ఇంకా దేంతో అయినా కలుగుతుందా అని అడిగాడు కదా. భ్రమేణ అపి అన్యదా వాస్తు జీవభావ అని శిష్యుడు అన్నాడు కదా. ఆ భ్రాంతి అంటే ఏందో చెప్తూ ఉన్నాడు. భ్రాంతి వల్ల కలుగుతుంది అని చెప్పడం కోసం ఆకాశానికి నీలపు రంగు ఉన్నట్లు పరమాత్మకు జీవభావం ఉంది అని తెలుస్తూ ఉంది. కాబట్టి ఆకాశానికి నీలం రంగు ఏ విధంగా లేదో అట్లా పరమాత్మకు జీవభావం లేదు, జీవభావమే లేదు. అది చెప్తుంది. ఆకాశానికి నీలం రంగే లేదు, భ్రాంతి చేత అది తెలుస్తూ ఉన్నది.
అని చెప్తున్నాను. సరే, ఇక్కడికి ఆపుదాం. ఇప్పటి వరకు ఏమైనా ప్రశ్నలు ఉంటే చెప్పండి. జగద్గురు శంకరాచార్యుల వారు ఉమ్, చాలా చక్కటి ఉదాహరణలతో రకరకాల భ్రాంతుల్ని ఎలా పోగొట్టుకోవాలనేది ఆ తెలుస్తుంది. ఆ, కానీ ఈ ఉదాహరణలతోనే మళ్ళా భ్రాంతి ఏర్పడే అవకాశం కూడా ఉంది. ఇది వేరు అది వేరు, మళ్ళా ఉదాహరణలో కూడా మళ్ళా అనేకం ఉండటం వల్ల కూడా అవకాశం ఉంది. కానీ విద్య అనేది ఒక్కొక్కరికి ఒక్కొక్క రకంగా ఉంటుంది. కానీ అన్ని ఉదాహరణలు అందరికీ సూట్ అవుతుందనే విషయం కూడా మనం చెప్పేదానికి లేదు. ఈ అలాంటి ఉదాహరణ అనేది ఏమిటంటే, నేను ముండ్రామరెడ్డి వాళ్ళ ఇల్లు ఎక్కడా అని అడిగాను. ఒక ఆయన వచ్చి ముండ్రామరెడ్డి ఇల్లు చూపించినాడు. అంతవరకే ఆయనతో నాకు సంబంధం ఉండాలి. నువ్వు ముండ్రామరెడ్డి వాళ్ళ ఇల్లు చూపించినావు కాబట్టి నువ్వు కూడా చాలా మంచివాడివి, నేను మీ ఇంటికి వస్తాను పదా అని చెప్పని అంటే, ఆయన దానిదే ఉంది భాగ్యం, రా అని అంటాడు. వాళ్ళ ఇంటికి పోయి ఆడ కూర్చొని ఆయనతో మాట్లాడతా పొద్దుపోగొట్టుకున్నావు అంటే, నువ్వు మళ్ళీ ముండ్రామరెడ్డి వాళ్ళ ఇంటికి రావు. ముండ్రామరెడ్డి వాళ్ళ ఇల్లు తెలుస్తుంది కానీ ఇంటి లోపలికి పోవు, ముండ్రామరెడ్డితో మాట్లాడు. అంటే ఉదాహరణ అనేది నీకు దారి చూపించేదే గాని దాన్ని పట్టుకోకూడదు. రజ్జు సర్ప భ్రాంతి అంటే నువ్వు దాన్ని ఆ రజ్జు సర్ప భ్రాంతిని ఆధారంగా చేసుకొని జగత్తు సత్యం కాదు, అది భ్రాంతి అని తెలుసుకోవాలి తప్ప, నువ్వు రజ్జు సర్ప భ్రాంతి గురించి అది ఎట్లా ఏర్పడింది దాని వివరాలు అది తెలుసుకుంటా ఉన్నావు అంటే నీకు అసలు సాధన వెళ్ళిపోతుంది. ఇవన్నీ నిన్ను సాధనకు ఉన్ముఖీకరించేటువంటివే, సాధనకు నిన్ను ప్రిపేర్ చేసేటువంటివే, కానీ ఇవి సాధనలు కాదు. అది మనం గుర్తుపెట్టుకోవాల్సింది. ఆ కాబట్టి ఆ దీనికి దగ్గరగా ఉన్న ఉదాహరణలు కూడా తీసుకోవచ్చు, దాంట్లో తప్పేం లేదు. తీసుకోవచ్చు. అది ఆయన ఒక ఉదాహరణ ఆయన చెప్పాడు. మనం కాంటెంపరీ సొసైటీలో మనకి ఏం ఉదాహరణలు కనిపిస్తాయో వాటిని తీసుకోండి. అంటే ఉదాహరణలో వాటి కూడా ద్వారా మనం మనం బందీ కాకూడదు, భ్రాంతి చెందకూడదు. అంతే. అది కూడా ఒక భ్రాంతి. శాస్త్రము నీకు నేర్పించడం కోసం ఒక ఉదాహరణ చెప్పింది అంతే తప్ప దాన్ని గట్టిగా పట్టుకో, దాని దగ్గరే ఆగిపో అని కాదు. అదే. ఉదాహరణ అనేది నిచ్చెన. అంటే మున్రామరెడ్డి మేడ ఇంటికి మీదకి చేరే వరకు వెళ్ళడానికి నువ్వు వేరే వాళ్ళ ఇంటికి వెళ్ళకూడదు అనేది కూడా తెలుసుకోవాలా. అంతే. అది ఇప్పుడు కూడా వదిలేయాలి, అన్ని వదిలేయాలి. నిచ్చెన పై నుంచి ఎక్కితే మేడ మీదకి చేరుతామని తెలిసింది. ఇప్పుడు ఏం చేయాలి నువ్వు? ఒక్కొక్క నిచ్చెన మెట్టు పైకి వదలాలి. ఎక్కాలా. అంతేగాని నిచ్చెన దగ్గర కూర్చొని నిచ్చెనకు నమస్కారం చేసి ఇది చాలా గొప్పది, ఇది నన్ను పైకి తీసుకుపోతుంది అని నిచ్చెనకు అష్టోత్తర శతనామా చదివి నిచ్చెనకు పూజ చేసి దానికి కొబ్బరికాయ కొట్టి దానికి అభిషేకం చేసి నువ్వు ఎంతకాలం ఇట్లా చేస్తా ఉన్నా ఒక మెట్టు కూడా పైకి ఎక్కవు. ఏ నిచ్చెన నీకు సాధనగా ఉపయోగపడుతూ ఉందో దాన్ని నువ్వు వాడుకొని నీ లక్ష్యం వైపుకు నువ్వు ప్రయాణం చేయాలా. నిచ్చెనను వదిలేయాలా. నిచ్చెన మీద నీకు భ్రాంతి ఉంటే నువ్వు నిచ్చెన దగ్గరే ఆగిపోతావు. ఏదైనా కాబట్టి బంధం. ఉదాహరణ భ్రాంతి కూడా ఉండకూడదని. అదే అదే. ఉమ్, అంతే. సరే. ఓం సర్వమంగళ మాంగళ్యే శివే సర్వార్థ సాధికే శరణ్యే త్ర్యంబకే గౌరీ నారాయణి నమోస్తుతే. ఓం స్వస్తి ప్రజాభ్యః పరిపాలయంతాం న్యాయేణ మార్గేణ మహిం మహిషాః. గోబ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం.
లోకా సమస్తా సుఖినో భవంతు. ఓం శాంతి శాంతి శాంతి. స్వస్తి. ధన్యవాదాలు.